ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. ఎట్టుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములు నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నాను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. ఏలైనగా కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తన అనుభూతుల గురించి, ప్రభు తనకు అప్పగించిన పరిచయ విధానమును గురించి చాలా మంచి విషయాలు తెలియచేస్తా ఉన్నాడు. అయినను అనగా దేవుడు అనేక మంది జీవితాల్లో ప్రకాశవంతమైన వెలుగుగా తన పరిచారకులను ఉంచి ఉన్నాడు అని పై వచనాలు తెలియచేస్తూ, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. మేము కేవలం మంటివారము, ఒట్టివారము, కానీ దేవుని బలాధిక్యము మా మూలమైనది కాకుండా దేవుని అందే ఈ మట్టి ఘటములో ఇట్టి ఐశ్వర్యమును మాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ దైవికమైన సామర్థ్యత మాలో ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నా దాంట్లో జయించగలము, కానీ ఓటమి అనేది మాకు సంభవించదు. అందుకే అంటున్నాడు, ఎట్టుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనాలు మాకు ఇరికించడానికి వస్తుంది, మా పరిచర్య అణచివేయడానికి వస్తుంది, కానీ మేము ఇరికింపబడిన వారము కాము. అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. అపాయం వస్తుంది, సో మెనీ డేంజరస్, చాలా భయంకర పరిస్థితులు సంభవిస్తుంది, కానీ ఉపాయము లేని వారం కాము. ఎలాంటి ఉపాయము, అవగాహన లేని వారంగా మేము జీవించట్లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మాలో ఉన్నాడు, కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. అద్భుతమైన మాటలు ఇవి. తరుమబడుచున్నాను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. అవును, చాలామంది తరుముతున్నారు, అపవాది సాతానుడు తరుముతున్నాడు, కానీ మేము దిక్కులేని వారం కాకుండా ఉన్నాం, పడద్రోయబడిన వారము. అయినను ఎంతమంది మనకు పడద్రోయాలనుకున్నా, త్రోసివేయాలి, పడద్రోయాలి, కృంగదీయాలనుకున్నప్పుడు మేము నశించువారము కాము, దిక్కులేని వారం కాము, నశించువారం కాము. మాకు దిక్కు దిశ దేవుడే, మాకు రక్షకుడు దేవుడే. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఎంత చక్కని మాట అంటే,
ఎటువంటి పరిస్థితులు మాకు సంభవిస్తున్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మాకు ఆవరిస్తున్నా, ఏ మాత్రము మేము భయపడక, ఏ మాత్రము మేము కృంగిపోక, దైవికమైన శక్తితో, దైవికమైనటువంటి భీతితో మేము జీవిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాలో జీవిస్తున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుతుంది. అందుకే యేసు యొక్క మరణము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. యేసు ప్రభు మా కొరకు, నా కొరకు చనిపోయాడని ధైర్యంగా మేము ప్రకటిస్తున్నాం. యేసు మన కొరకు, మా కొరకు చనిపోయాడు. యేసు ప్రభు వారు జీవము మాలో ప్రత్యక్షమవుతుంది. ఆయనకి మేము ధరించుకొని ఉన్నాం. ఆయన మా జీవితంలో ఉన్నాడు. ఆయన జీవము మా జీవములో కలిసి ఉన్నాయి. ఆయన మరణ అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ మేము వహించుకొని పోవచ్చున్నాము. అట్టి అనుభూతులు మా జీవితాల్లో కలిగి ఉన్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు అద్భుతంగా వాక్కునిస్తున్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, ప్రభు పట్ల విశ్వాసం కలిగి, ప్రభు ద్వారా వెలిగించబడి, ప్రభు యొక్క జ్యోతి ద్వారా లేక ప్రభు యొక్క ప్రకాశవంతమైన కాంతి ద్వారా ఎవరి బ్రతుకు వెలిగించబడుతుందో, ఈ మర్త్యమైన శరీరములో ఎవరైతే దేవుని యొక్క మహిమైశ్వర్యము కలిగి ఉంటున్నారో వారు ఎప్పటికీ భయపడరు. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. చాలా చక్కని మాటను అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు. అవును, యేసు ప్రభు ఎప్పుడో చనిపోయి తిరిగి లేచాడు కదా, కానీ ఆయన సజీవుడిగా ఉన్నాడని మా జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. ఎందుకు? యేసునామములో మేము చేసే ప్రార్థన కానీ, యేసునామములో మేము చేసే సూచక క్రియలు కానీ, అద్భుత కార్యములు కానీ ఆయన చనిపోలేదు, బ్రతికి ఉన్నాడని సాక్ష్యం ఇస్తుంది. కనుక మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు యేసు ప్రభు వారి జీవము మా ద్వారా ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుతున్నాం. మేము సజీవులుగానే ఉన్నాం, కానీ అనేక సార్లు క్రీస్తు కొరకు మరణిస్తున్నాం, క్రీస్తు కొరకు శ్రమను అనుభవిస్తున్నాం, క్రీస్తు కొరకు బాధలు అనుభవిస్తున్నాం. అయితే అది మా మరణం కొరకు కాదు, ఆ శ్రమలు మాకు కృంగదీయడానికి కాదు, కానీ ఆ శ్రమలలో క్రీస్తు సజీవుడు, ఆయన బ్రతికున్నాడు. కనుక ఆయన ఉన్నంత కాలము, ఆయన మనలో ఉన్నంత కాలం ఏ మనిషి ఎప్పుడు ఎక్కడ నశించిపోడు. అందుకే ఈరోజు సేవకులు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించిన ధైర్యంగా వారు ప్రభు కొరకు జీవించేవారై ఉన్నారు. ధైర్యంగా ప్రభు కొరకు వారు బ్రతుకుతున్న వారై ఉన్నారు. వారికి ప్రతిరోజు మరణగండములాగా అనేకమైన దూషణ, ద్వేషము, అనేకమైన కష్టాలు ఆవరిస్తుంది. కానీ సేవకులు అవన్నీ లెక్క చేయక ప్రభు కొరకు సజీవంగా బ్రతికి ఉన్నాడన్న సంగతి మనం గమనించాలి. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. అద్భుతమైన మాట. మాలో మరణము, మీలో జీవము. యేసయ్య మరణించుట ద్వారా మనం ఈరోజు జీవిస్తున్నాం. ఓ సేవకుడా, నువ్వు ప్రభు కొరకు మరణము ద్వారా, అనగా నీకొచ్చే కష్టాలు, బాధలు నువ్వు నలుగురికి చెప్పుకుంటే ప్రయోజనం లేదు. అది ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా సహించుకుంటూ ఇతరులకు జీవము కలిగించేవారుగా మారుతావు. నువ్వు ఎంత శ్రమలు అనుభవిస్తావో సంఘానికి అంత క్షేమముతో నింపగలిగిన వ్యక్తిగా మారగలవు. కాబట్టి మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధక మగుచున్నది. ఈ రెండు అద్భుతమైనటువంటి కార్యములు. ఒకటి మరణము. ప్రభు కొరకు ఎవరు ఏమన్నా మనం చచ్చిన వారుగా మౌనంగా సమస్తము భరించుకుంటూ, సహించుకుంటూ జీవించాల్సిన వారమై ఉన్నామని సంగతి మర్చిపోకూడదు. మనం ఎంత అయితే
శ్రమలు అనుభవిస్తామో, బాధలు అనుభవిస్తామో, ఆ బాధలు, శ్రమలు మరొకరికి బ్రతుకునిస్తుంది, జీవము కలిగిస్తుంది. ఎందుకు అంటే వారి జీవితాల్లో వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుని పట్ల వారు నమ్మకత్వం కలిగి, దేవుని పట్ల వారు ఆధ్యాత్మికతలో ఎదుగుదల కలిగి, దేవుని నామానికి మహిమకరంగా జీవించువారై ఉండగలరు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈరోజు సేవకులకు, విశ్వాసులకు ఉన్న ప్రత్యేకతల గురించి అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే ఆ సేవకుడు నలగగొట్టబడాలి. ఎన్ని శోధన శ్రమలు వచ్చినా సహించుకోవాలి. చాలామంది పాస్టర్లకి విమర్శిస్తారు, దూషిస్తారు, అనేకమైన మాటలు పలుకుతారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వారు మరణకరమైన వేదన, బాధలు అనుభవించడం ద్వారా మీకు జీవం కలుగుతుంది. ఎందుకంటే అంత కష్టాల్లో, బాధల్లో మీ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. మీ క్షేమం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మీకు మంచి జరగాలని దేవుడికి ప్రార్థిస్తున్నారు. కనుక ఎప్పుడు సేవకులు మీకు విరోధులు కారు. వారు మీకు జీవము కలిగించువారు, మీకు మంచి చేయాలన్న యోచన కలిగిన వారిని సంగతి గ్రహించాలని ప్రభు వాక్య మూలంగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాశంలో ప్రభు మనకు ఇచ్చిన ఈ యొక్క చక్కటి మాటలలో మనొక్కసారి ఆలోచించుకుందాం. మనము ప్రభు కొరకు మరి ఎప్పుడైతే శ్రమను అనుభవిస్తామో, మన శ్రమ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మరి శుక్రవారమున మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన మరణించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోవడం ద్వారా మనం అందరూ బ్రతుకుతున్నాం, బ్రతికింపబడి ఉన్నాం. కనుక రండి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. విన్న మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచి ప్రభువా, మీరు శ్రమపడి శిలువ శ్రమను అనుభవించడం ద్వారా మాకు జీవాన్ని ప్రసాదించారు. అదే క్రమంలో సేవకులు శ్రమపడుట ద్వారా సంఘ బిడలకు జీవమును, ఆశీర్వాదమును ప్రాప్తింపచేస్తున్నారు. ఈ గొప్ప నియమ నిబంధనలు మేము అనుసరించి ఆ విధమైనటువంటి స్థితిలో అనేకులకు మంచి జరిగించాలని, ఆ తపనతో జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.